వెల్కమ్ టు అవర్ ఛానల్ జైంట్ కిసాన్ రుచులు. మేము బాగున్నామండి, మీరు ఎలా ఉన్నారు? ఈరోజు చిల్లీ ఫిష్ ఫ్రై చూద్దామండి. బుజ్జమ్మ ఎలా చేస్తుందో, ఏమేమి అవసరమో కనుక్కొని చూద్దాం పద. ఇదిగోండి, మనం గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై చేసుకుందామండి. దానికి కానీ ముందుగా నేను నిమ్మకాయ, పసుపు, కొద్దిగా లైట్గా కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టించి పెట్టుకున్నానండి. ఒక 20 నిమిషాలు అయింది. కొద్దిగా పసుపు వేసుకొని, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, నేను ముందుగా నూరు పెట్టుకున్నాను. అది కొంచెం కారము, ఉల్లిపాయలు నూరు పెట్టుకున్నానండి. అది వేస్తున్నాను. లవంగాలు అయ్యేది. ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి నూరు పెట్టుకున్నాండి, అది వేస్తున్నాను. తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని కలుపుకుందామండి. ఈ పచ్చిమిరపకాయలతో ఇలా చేస్తే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా, పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారు. ఇలా చేసి చూడండి. దీన్ని ఒక్క 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అప్పుడు ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు మనం గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రైకి ఆయిల్ వేసుకుంటున్నామండి. ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ వేసాను. కొద్దిగా నెయ్యి వేసుకుందామండి. ఈ ఫ్రైలో నెయ్యి చాలా టేస్టీగా ఉంటుంది. 1 స్పూన్ వేస్తున్నానండి, ఎక్కువ కాదు. స్పైసీ మనకి ఎలా అంటే అలా వేసుకోవచ్చు. గ్రీన్ చిల్లీని పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుని మనకి ఎంత స్పైసీ కావాలంటే అంత వేసుకోవచ్చండి. ఆయిల్ వేడెక్కాక మనం పచ్చిమిరపకాయలు వేసుకున్నామండి. ఒక 4 పచ్చిమిరపకాయలు. ఎందుకంటే ఆయిల్ ముక్క పీల్చుకున్నప్పుడు సప్పగా వండుకోకుండా ఈ స్పైసీతనం ఆయిల్లోకి వెళ్తుందని వేస్తున్నాను అన్నమాట. ఇలా చేస్తే ఈ ఫిష్ ఫ్రై చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదిగోండి, కొద్దిగా లవంగాలు, చెక్క, ఇలాచి, యాలక్కాయ వేస్తున్నానండి ఇందులో. బుజ్జమ్మ, ఏం కర్రీ ఇప్పుడు చేసేది? గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై. గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై. అవి వేగినాయి కదండి, మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న ఈ గ్రీన్ చిల్లీ ఫిష్ని వేసేస్తున్నానండి. క్వాంటిటీని బట్టి మనం ఇవి వేసుకోవచ్చండి. మనం లవంగాలు, చెక్క, మొగ్గాయి క్వాంటిటీని బట్టి వేసుకోవచ్చు. ఈ పేస్ట్ని కూడా వేసేస్తున్నాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా చేస్తే. మనం ఈ ఫ్రైలో మగ్గబెట్టేస్తాం కాబట్టి స్పైసీ కూడా అంత ఘాటుగా ఏమి ఉండదు, మొత్తం తగ్గుద్దండి, కానీ టేస్టీగా ఉంటుంది. దీన్ని 1 నిమిషం మగ్గబెట్టుకున్నాము. ఇప్పుడు ఒకసారి చూద్దామండి. 2-3 నిమిషాలు అయినాయి కదా. ఇవి చూసారా, దగ్గరికి వెళ్తూ ఆయిల్ ఎలా బయటకు వస్తుందో. అంటే ఇప్పుడు మళ్ళీ మనం దీన్ని అటువైపు టర్న్ చేసుకోవాలి నెమ్మదిగా.
ఇలాగా టర్న్ చేసుకోవాలి. మనం ఇదంతా సన్న మంట మీద చేస్తున్నామండి. ఇప్పుడు ఇంక మనం మూత పెట్టక్కర్లా, ఇందాక పెట్టాం కదా, ఇప్పుడు మూత పెట్టకుండా చేద్దాం. ఇది మనం ఫ్రై చేస్తున్నాం. డీప్ ఫ్రై అయితే అది వేరే ప్రాసెస్, అది ఒకనాడు చూద్దామండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర చల్లుకుందాం. చిల్లీ ఫిష్ ఫ్రై. సన్న మంట మీద అయితే ఆ స్పైసీ ఘాటు, పచ్చిమిరపకాయలు ఘాటు ఉంది కదా, అదంతా తగ్గి ముక్కకి ఎంత కావాలో అంత పట్టుద్ది అనమాట. అప్పుడు తిన్నా పొట్టలో ఏమి ఇబ్బంది ఉండదు. మళ్ళీ నేను మూత పెట్టానండి, కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. చూసారా ఉడుకుతుంది. ముక్కల్ని మధ్య మధ్యలో ఇలాగా పల్చగా ఉండే అట్ల కాడతో ఇలాగా కొద్దిగా కదుపుతుండాలండి. మళ్ళీ ఒక్కసారి టర్న్ చేస్తాం. ఇవి అవుతున్నాయి, అయిపోయాం కదా, అలాగే ఉంచు. ఇదిగోండి, ఇది ఒక్కసారి టర్న్ చేసుకున్నాము. అదిగోండి, ఇవన్నీ కూడా అలాగే తిప్పుకున్నాం. గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ. గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ అయింది. మనం కొంచెం కొత్తిమీర చల్లుకుంటున్నాము. ఇలాగా మనం ఎప్పుడైనా ఫిష్ తెచ్చినప్పుడు పెద్దవి తెస్తారు కదండి, అప్పుడు మనం ప్రత్యేకంగా కాకపోయినా ఇలాగా ఒక 3-4 ముక్కలు తీసి ఇలా వెరైటీగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి పిల్లలు మళ్ళీ మళ్ళీ అడిగి తింటారండి. మీరు ఇలా చేశాక కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్. చూసారు కదండి, యమ్మీ యమ్మీ గ్రీన్ చిల్లీ ఫిష్ ఫ్రై రెడీ అయింది. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.